latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. స్పిరిట్ సినిమా కంటెంట్తో పాటు ఖతర్నాక్ రెమ్యునరేషన్తో హైలైట్ అవ్వబోతుంది. హీరో దర్శకుడితో పాటు హీరోయిన్ పారితోషికాలు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉంటాయట. ఇంతకు దీపిక టీ సిరీస్ ఇస్తున్న లెక్కెంతో తేరాలి. లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రభాస్ కల్కి 289 సౌత్ గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ పొడుగు కళ్ళ సుందరి దీపిక పడుకొని ఈ సినిమా తర్వాత ప్రభాస్తో కలిసి కల్కి 2లో నటించాల్సి ఉంది. అయితే ఈలోపే డిమాండ్ కారణంగా స్పిరిట్కి బుక్ అయిపోయింది. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబోలో మొదలు కాబోయే స్పిరిట్లో దీపిక మెయిన్ హీరోయిన్ అనుకుంటున్నారట. స్పిరిట్కి ముందుగా బాలీవుడ్ కరీనా కపూర్ ప్రభాస్కి జోడీగా అనుకున్నారు. కానీ దీపిక పడుకొని అయితే బాగుంటుంది అని తనను కలిసినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకి ఉన్న క్రేజ్ కారణంగా ఈ బ్యూటీ భారీ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసిందట. పాటన్ కల్కి లాంటి 1000 కోట్ల వసూళ్ల సినిమాతో దీపికకు మంచి పాపులారిటీ వచ్చింది. అయితే 20 కోట్లకు తగ్గదని చెప్పడంతో టీ సిరీస్ భూషణ్ కుమార్ హవాక్కయ్యారట. ప్రభాస్కు స్పిరిట్ సినిమా చేస్తున్నందుకు 150 కోట్లకు తగ్గకుండా పారితోషికం అందబోతుంది. దర్శకుడి సినిమాలు కావడంతో ఏ రకంగా చూసినా పారితోషికం 70 నుంచి 80 కోట్లకు తగ్గకుండా ఆయన రేట్ ఉంటుంది. ఇది కాకుండా లాభాల్లో వాట ఎలాగో ఉంటుంది. వీటితో పాటు దీపికకు 20 కోట్లు చెల్లిస్తే ముందుగా అనుకున్న బడ్జెట్ కాస్త పెరుగుతుంది. దర్శకుడు సందీప్ ఏ విషయంలోనూ తగ్గే రకం కాదు కాబట్టి జూన్ మిడ్ నుంచి మొదలయ్యే ప్రాజెక్టు ఎంత ఖర్చైనా పెట్టిస్తున్నారు సందీప్ రెడ్డి. అయితే చూడాలి ప్రభాస్ సినిమాకి ఈ స్పిరిట్ సినిమాకి ఎంత ఖర్చైనా పెట్టేలా ఉన్నారు దర్శకులు. అయితే ఈ సినిమా ఎంత బాగా హిట్ అయ్యి థియేటర్ల దగ్గర బోల్తా పడుతుందా, లేకపోతే దీపిక పడుకొని తన రొమాన్స్ పెర్ఫార్మెన్స్తో అల్లాడిస్తుందా అనేది చూడాలి. సో ప్రభాస్ దీపిక పడుకొని ఈ ఇద్దరి కాంబో ఏంటో లెట్స్ వాచ్.